అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం. నేను క్రీస్తును పోలి నడుచుకునిచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, సర్వోన్నతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో నిలబడినటువంటి నేను అల్పుడను, అయోగ్యుడను, ఎందుకు పనికిరాను అన్నయ్య, ఈ రాత్రికాల సమయంలో నీ కృపతో మమ్మలను నింపి, నీ ఆత్మచేత నింపి ప్రభా మీరే నడిపించి తండ్రి, ఈ వాక్యను ప్రభా బిడ్డల జీవితాల్లో ఫలింపచేసి నడిపించమని నజరుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం మనం చూసినట్లయితే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి. ఈ యొక్క వాక్యాన్ని మనము ఆలోచన చేస్తే, ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి వ్రాస్తూ ఈ యొక్క ఈ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ఎప్పుడు రాశారయా అని అంటే, ఇది 50-60 సంవత్సరముల వ్యవధి కాలములో ఈ యొక్క మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక రాయడం జరిగింది. ఈ యొక్క మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అని పౌలు ఈ కొరింథీ సంఘానికి ఏం చెప్పాలని అనుకుంటా ఉన్నాడు అనంటే, అసత్యములో లేక నా ప్రజలు అసత్యములోనికి వెళ్ళపోకుండా సత్యములో ప్రజలను నడిపించాలని, సరైనటువంటి సువార్తను ఆ ప్రజలకు వినిపించాలని, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కలువరి శిలువ యాగమును అక్కడ ఉన్నటువంటి ప్రజలకు, మొదటి కొరింథీయులకు అక్కడ ఉన్నటువంటి కొరింథీలో ఉన్నటువంటి పట్టణ ప్రజలకు పౌలు అక్కడ తెలియచేయాలని ఈ యొక్క పత్రికను రాస్తూ ఈ 11వ అధ్యాయం మొదటి వచనం మనం చూస్తాం కదా. నేను క్రీస్తును పోలి నడుచుకునిచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి. ఈనాడు మానవుని యొక్క జీవితంలో మనం చూసినట్లయితే, మానవుని యొక్క జీవితము మొదటిగా ఎలా ఉన్నప్పటికీ అంటే, లోకములో ఉండి, లోకములో తిరుగుతూ, లోకము దాని ఆశలలో ఉండి, క్రీస్తును ఎరుగక, లేదా క్రీస్తు యొక్క ప్రేమను తెలుసుకోలేక, లేదా క్రీస్తు యొక్క సువార్త ఆ బిడ్డ జీవితంలో తెలియలేనప్పుడు, ఎప్పుడైతే ఆ బిడ్డ యొక్క జీవితంలో క్రీస్తు ఎప్పుడైతే వస్తాడో, ఈనాడు ఆ వ్యక్తి ఎలా మారిపోవాలి అని అంటే, క్రీస్తు స్వారూప్యంలోనికి మారిపోవాలి. ఈనాడు మానవుని యొక్క జీవితంలో మనం చూసినట్లయితే, మానవుడు రక్షణ తీసుకోక ముందు అంటే క్రీస్తును ఎరుగక ముందు ఆ బిడ్డ యొక్క జీవితము ఎలా ఉన్నప్పటికీ, ఆ బిడ్డ క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి తదుపరి ఆ వ్యక్తి జీవితం ఎలా అయిపోవాలి అని అంటే, క్రీస్తు స్వారూప్యములో మారిపోవాలి. ఈనాడు ప్రతి ఒక్కరి జీవితంలో ఈనాడు మనము ఒక ప్రశ్న వేసుకుందాం. మనము క్రీస్తును పోలి నడుచుకుంటున్నామా, లేదా లోకములో ఉన్నటువంటి ఆశలను పోలి నడుచుకుంటున్నామా అనేటువంటి ఒక ప్రశ్న మనం వేసుకుందాం. కానీ ఇక్కడ పౌలు ఇక్కడ కొరింథీ పట్టణానికి ప్రత్యేకంగా ఏం రాస్తున్నాడు అని అంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి. క్రీస్తును పోలి నడుచుకోవడం అనేది అంత కష్టతరమైనది. క్రీస్తును పోలి నడుచుకోవడం అనేది అంత ఈజీ అయినది కాదు. ఇక్కడ మనము వాక్యములో ప్రత్యేకంగా మనం చూసినట్లయితే, ఇక్కడ దేవుడు ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. పౌలు దేవుని పోలి నడుచుకున్నాడు కాబట్టి మనం ఎవరిని పోలి నడుచుకోవాలంటే పౌలు గారిని పోలి నడుచుకోవాలని ఇక్కడ వాక్యంలో మనం చూస్తాం. అయితే పౌలు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 6వ వచనములో అతని యొక్క సాక్ష్యాన్ని మనం చూడగలం. ఒకసారి ఎవరైనా చదవండి. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 6వ వచనం. నేను ప్రయాణము చేయుచు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. ఇక్కడ పౌలు యొక్క జీవితాన్ని మనము చూడగలం. పౌలు సౌలుగా ఉన్నప్పుడు, అతను ఒక రాజుగా ఉన్నప్పుడు, అతని యొక్క జీవితము క్రీస్తును ఎరుగినటువంటి జీవితము. అతని యొక్క జీవితము సేవకులు ఎవరైతే అనబడినటువంటి వారు ఉంటారో వారందరినీ చంపేయాలనేటువంటి ఒక కక్షతో ఉన్నటువంటి రాజు.
అయితే ఈ యొక్క రాజు యొక్క జీవితము, దేవుడు దమస్కు మార్గములో ఎప్పుడైతే ఒక ఆకాశము చేత ఎప్పుడైతే తన జీవితాన్ని పట్టుకున్నాడో అతని యొక్క జీవితము అప్పుడు మారిపోవడం మనము చూడగలము. పౌలు యొక్క జీవితము అప్పుడు సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి పౌలుగా మార్చబడ్డాడు. అయితే పౌలుగా మార్చబడినటువంటి తరువాత అతను మరలా సౌలులా ప్రవర్తించలే. ఎందుకు అనంటే దేవుని ఆత్మచేత అతను పట్టబడ్డాడు, దేవుని యొక్క సువార్తను తెలుసుకున్నాడు. దేవుని ఆత్మచేత ఎప్పుడైతే అతని జీవితం పట్టబడిందో అతను ఒక చిన్న క్రీస్తు వలె అతని యొక్క జీవితం మారిపోయింది. ఈ రాత్రికాల సమయంలో నేనేమంటాను అనంటే, నీ జీవితము పాతది ఎలా ఉన్నప్పటికీ నువ్వు క్రీస్తులో క్రొత్తగా నూతనముగా జన్మించబడిన తర్వాత నీ జీవితము క్రీస్తును పోలి నువ్వు జీవించాలి. నీ జీవితంలో నీలో క్రీస్తు కనబడకపోతే నువ్వు ఎంత క్రీస్తును అంగీకరించినా అది వ్యర్థమే. నీ జీవితంలో క్రీస్తు కనిపించాలి, నీ జీవితంలో క్రీస్తు కనిపించాలి. నువ్వు నీ జీవితము క్రీస్తును పోలినటువంటిదిగా ఉండాలి. క్రీస్తును పోలి ఎలా నడవాలి అని అంటే, క్రీస్తు ఈ లోకంలో ఏం చూపించాడు? మొదటిగా దేవుని ప్రేమను చూపించాడు. క్రీస్తు ఏం చూపించాడు? శోధనలో సహించడం చూపించాడు. క్రీస్తు ఏం చూపించాడు? కలువరి శిలువలో ఎలా త్యాగము చేయాలో చూపించాడు. ప్రతిది కూడా దేవుడు చూపించాడు. ఈ రాత్రికాల సమయంలో నేనేమంటాను అంటే, క్రైస్తవులుగా ఉన్నటువంటి మన జీవితము, ఇక్కడ పౌలు అదే సాక్ష్యం ఇస్తున్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకొనుడి. ఆ మాట మనం అంత ఈజీగా తీసుకోకూడదు. ఆ మాటను మనం తీసుకోవాలి అని అంటే చాలా ఆలోచన చేయాలి ఆ మాట కోసం. అయితే ఈ రాత్రికాల సమయంలో నేనేమంటాను అని అంటే, నీ జీవితము పాతది ఎలా ఉన్నప్పటికీ నువ్వు క్రీస్తులో నూతనముగా జన్మించబడిన తర్వాత నీవు ఒక క్రీస్తును పోలినటువంటి జీవితముగా మార్చబడాలి. ఈ రాత్రికాల సమయంలో ఒక్క మాట నేను నా వాక్యాన్ని నేను ముగించేస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం మనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఇక్కడ గలతీయులకు రాసిన పత్రికలు ఇక్కడ మనం చూసినట్లయితే, ఒక వ్యక్తి ఆత్మానుసారముడుగా నడుచుకుంటే ఆ వ్యక్తి శరీరాశలను నెరవేర్చడంట. అందుకే పౌలు యొక్క పరిచర్యలో కూడా మనం చూస్తాం. పౌలు ఎప్పుడైతే తన పరిచర్య చేస్తున్నాడో శరీరము నలగొట్టుకోవాలని అతను ఒక వాక్యాన్ని మనం అక్కడ చూస్తాం. అయితే పౌలు తన పరిచర్యలో తన శరీరాన్ని నల్లగొట్టుకుంటున్నాడట. ఎందుకు? ఆత్మలో బలపడాలి, తర్వాత శరీరేచ్ఛలను నెరవేర్చకుండగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలని అతని యొక్క శరీరాన్ని నల్లగొట్టుకుంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఒక వ్యక్తి ఆత్మానుసారుడుగా నడుచుకుంటే శరీరేచ్ఛలను నెరవేర్చడు. అక్కడ శరీరేచ్ఛలు మనం చూస్తాం. అదే కింద వచనంలో శరీరాశలు ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అక్కడ మనము అనేకమైనటువంటివి మనము చూస్తాం. ఈ రాత్రికాల సమయంలో ఒక విశ్వాసిగా ఉన్నటువంటి మనము పరిశుద్ధాత్మను పొందుకోవడమే కాకుండా ఒక వ్యక్తి ఆత్మానుసారుడిగా ఎలా నడుస్తాడు? పరిశుద్ధాత్మ యొక్క గైడెన్స్ ఉంటేనే నడుస్తాడు. కాకపోతే ఈనాడు క్రైస్తవ జీవితంలో ఎలా అయిపోయింది అని అంటే, చాలామంది చర్చికి వస్తారు, పాటలు పాడతారు, పరిశుద్ధాత్మను పొందుకుంటారు, చాలామంది అన్య భాషలు మాట్లాడతారు, కానీ తర్వాత వారి యొక్క జీవితము బయటికి వెళ్ళిన తర్వాత అలా ఉండదు. చాలామంది జీవితము చర్చిలో ఒకలాగా బయట ఒకలా ఉంటారు. చాలామంది చర్చిలో బాగానే పాటలు పాడతారు, చాలామంది ఆత్మానుసారులుగా చాలామంది బాగానే నడుచుకుంటారు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత అట్టే ఆత్మ కలిగి నువ్వు జీవిస్తున్నావా? నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటావు, అన్య భాషలు మాట్లాడతావు, మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత బూతు మాటలు మాట్లాడతావు. ఒకవేళ ఏదైనా మన జీవితంలో ఏదైనా మనము తప్పుడుగా మాట్లాడినప్పుడు, లేదా బూతులు మాట్లాడినప్పుడు, అబద్ధాలు మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు గైడెన్స్ చేస్తున్నాడా? మనము ఒక పాపము చేస్తే పరిశుద్ధాత్ముడు మనకు గైడెన్స్ చేస్తున్నాడా? ఒక వ్యక్తి ఆత్మానుసారుడిగా నడుచుకుంటే అతను శరీరేచ్ఛలను నెరవేర్చాడు. ఈ రాత్రికాల సమయంలో మనము చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. క్రీస్తును మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు
తన్ను తాను అర్పణముగాను అర్పించుకొనెను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకున్నది. ఈ రాత్రికాల సమయంలో నేను ఒక మాట చెప్పేసి నేను ముగించేస్తానండి. ఈరోజు దేవుడు మన కోసము తన కలువరి సిలువలో రక్తమును కార్చాడు అని అంటే దేవుడు మనలను ప్రేమించాడు, దేవుడు మనలను విలువ పెట్టి కొనుక్కున్నాడు, దేవుడు నిన్ను నన్ను కోరుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన రాజ్యములో ఉండి ఆయనను ఆరాధించడానికి, ఆయనను స్తుతించడానికి, ఆయన ఇచ్చేటువంటి భోగభాగ్యాలు మనం అనుభవించడానికి. ఈ రాత్రికాల సమయంలో ఒక వ్యక్తి క్రీస్తును పోలి నడుచుకున్నటువంటి వ్యక్తి యొక్క లక్షణం ఎలా ఉంటుంది అని అంటే, ఆత్మానుసారుడుగా నడిస్తే శరీరేచ్ఛలు అంటే కోపము, కుతంత్రము, కుళ్ళు అతని జీవితంలో ఉండదు. ఒక వ్యక్తి ఆత్మానుసారుడిగా నడుచుకుంటే, ఒక వ్యక్తి క్రీస్తును పోలి నడుచుకుంటే క్రీస్తు యొక్క ప్రేమను చూపిస్తాడు. ఈనాడు చాలామంది క్రీస్తు యొక్క ప్రేమ కనబడతలేదు. ఈనాడు చాలామంది కుటుంబాలలో లేదా చాలామంది కుటుంబాలలో మనం చూస్తాం, చాలామంది భర్త భార్యలు బాగానే ప్రేమించుకున్నట్టుగానే ఉంటారు, కానీ అంత ప్రేమ వారి జీవితంలో ఉండదు. చాలామంది ప్రేమగా బాగానే నటిస్తారు, ఆ ప్రేమ వారి జీవితాలలో ఉండదు. ఎందుకనంటే ఈనాడు మన లోకంలో మనం చూసినట్లయితే ప్రేమగా బాగానే నటిస్తున్నారు, చాలామంది అక్రమమైనటువంటి సంబంధాలు బయట మనం చూస్తాం. చాలామంది బాగానే నటిస్తున్నారు, చాలామంది లోకములు మనం చూసినట్లయితే అనేకమైనటువంటి నరహత్యలు ఈనాడు కుటుంబంలో జరుగుతూ ఉన్నాయి. ఎందుకు? సరైనటువంటి ప్రేమ లేక, సరైనటువంటి శాంతి సమాధానము వారి జీవితంలో లేక. ఈ రాత్రి నేను ఏమంటాను అని అంటే, ఒక వ్యక్తి క్రీస్తును పోలి నడుచుకున్న వ్యక్తి ఎలా ఉంటాడు అని అంటే, ఆత్మానుసారుడైతే శరీరేచ్ఛలు నెరవేర్చడు. ఒకవేళ క్రీస్తును పోలి నడుచుకున్న వ్యక్తి అయితే దేవుని యొక్క ప్రేమను చూపిస్తాడు. ఈ రాత్రికాల సమయంలో నేను ఒక్క మాటే మీకు చెప్తాను. ఈ రాత్రి నా దేవుడు ఏమంటున్నాడు అని అంటే, నిన్ను దేవుడు విలువ పెట్టి కొనుక్కున్నాడు, తన రక్తము చేత దేవుడు నిన్ను కొనుక్కున్నాడు. దేవుడు నువ్వు ఒక పరిమళ సువాసనగా నువ్వు మార్చబడడానికి దేవుడు తన కలువరి సిలువలో త్యాగము చేశాడు. ఈ రాత్రికాల సమయంలో మనము ఇవన్నీ కూడా దేవుడు ఏదైతే ఈ లోకంలో మనం చేశాడో అవన్నీ కూడా మర్చిపోకుండా మనము క్రీస్తును పోలి నడుద్దాం, క్రీస్తును పోలి జీవిద్దాం, క్రీస్తు కొరకు హతసాక్షులైపోయి అవసరమైతే దేవుని కోసము మనము ప్రాణము పెట్టబద్దులమై ఉండాలి. అదే వారముగా మనం ఉంటూ మనము క్రీస్తులో మనము నడుచుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనం నీకులో దీవించి ఆశీర్వదించును గాక.